కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలైనాయి. అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఈ రెండు ప్రభుత్వాల వల్ల రైతుల పరిస్థితి దినదినం గండంగా మారింది. రైతులు పండించిన పంటను అమ్ముకుందామంటే యాప్, రైతులకు ఎరువులు తీసుకుందామంటే యాప్ సిస్టమ్. మొత్తం ఈ రెండు ప్రభుత్వాలు కూడా యాప్ల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. యాప్ సిస్టమ్ తీసుకురావడం వల్ల రైతులు ఎరువులు కొందామన్నా యాప్లో స్లాబ్ బుక్ చేయడం వల్ల రైతులకు ఎరువులు అందక ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్లాట్ బుక్ చేసుకుందామంటే గ్రామీణ ప్రాంతంలో రైతుల దగ్గర ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు ఉన్నటువంటి రైతులకు యాప్ సిస్టమ్ అనేది ఎంతమందికి అవగాహన ఉన్నది. ఇవాళ రైతులు ఖరీఫ్ ప్రారంభమైందంటేనే విత్తనాల సమస్య ప్రారంభమైంది, ఎరువుల సమస్య ప్రారంభమైంది. ఇలా ఎరువులు కొందామంటే, యూరియా కొందామంటే యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే ఎకరానికి 2 బస్తాలు ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఇవాళ సొసైటీలకి ఎరువును అప్పగించారు. ఒక సొసైటీలో 400 బ్యాగులు వస్తే అవి ఒక గంటలో మాయమైపోతూ ఉన్నాయి. ఒక పక్కన స్లాట్ బుక్ చేసుకోవడం కష్టమవుతుంది. స్లాట్ బుక్ చేసుకుంటే అసలు యాప్ చూపెట్టట్లేదు, స్టాకు చూపెట్టట్లేదు. స్టాక్ వచ్చిందంటే ఒక గంటలో పూర్తిగా ఎరువులు మాయమైపోతూ ఉన్నాయి. అంటే రైతులకు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, రైతులు కష్టపడి పంటలు పండించుకుంటే ఆ పండించిన పంటలను మార్కెట్లో అమ్ముదామంటే కూడా యాప్ సిస్టమ్, స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకొని రైతులు పంటలు మార్కెట్లో తీసుకెళ్తే మద్దతు ధర దొరుకుతుందనే గ్యారంటీ లేదు. ఆ పంటలను కొనుగోలు చేస్తారనే గ్యారంటీ లేదు. నిన్నటి వరకు చూసాం, రైతులు పండించిన పత్తి పంట కాంచి మొదలుకుంటే సోయాబీన్ కానీ, శనగ కానీ, నిన్న జొన్న పంట కానీ అసలు కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో, ఆ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నటువంటి కాలంలో అసలు రైతులు ఏమాత్రం కూడా ఇబ్బంది ఎదుర్కోలే. అసలు కేసీఆర్ గారు రైతులకు ఖరీఫ్ ప్రారంభమైందంటేనే విత్తనాల సమస్య ఉంటుంది, ఎరువుల సమస్య ఉంటుందని చెప్పి రైతు బంధు తీసుకొచ్చారు. ఒక 5 ఎకరాలున్న రైతు, ఒక 10 ఎకరాలున్న రైతు ఎకరానికి 5,000 చొప్పున రైతు ఖాతాలో రైతు బంధు పడేసరికి రైతు స్వేచ్ఛగా, దర్జాగా ఆయనకు అనుకూలమైనటువంటి విత్తనాలు, ఆయనకు సరిపడా ఎరువులు కొనుగోలు చేసేది. అప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అనేది, యాప్ సిస్టమ్ అనేది లేదు. రైతుకు ఎంత ఎరువులు అవసరం ఉంటే, ఏ విత్తనాలు అవసరం అనుకుంటే నేరుగా షాప్కి వెళ్ళి సరిపడా విత్తనాలు, ఎరువులు కొనుక్కునేది. రైతుకు పెట్టుబడి కోసమే రైతు బంధు కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అసలు 3 పంటలకు సంబంధించినటువంటి రైతు బంధును ఎగబెట్టిండ్రు. ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లోనన్నా అర్థం చేసుకొని రైతులకు విత్తనాలకు అవసరమవుతుంది, ఎరువులకు అవసరమవుతుందని రైతు బంధు ఇస్తారేమో అనుకుంటే నేటి కూడా రైతు బంధు రైతులకు ఖాతాలో జమ చేయలేదు. ఇవాళ యాప్ సిస్టమ్ తీసుకురావడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఒక పెట్టుబడిదారుడు తన యొక్క వస్తువును తయారు చేసుకున్నటువంటి వస్తువును మార్కెట్లో అమ్ముకుందామంటే యాప్ లేదు.
ఉదాహరణ ఒక ఫోను, ఒక టీవీ, ఒక బండి, ఆ ఉత్పత్తి చేసిన ఉత్పత్తిదారు మార్కెట్లో తన వస్తువు అమ్ముకోవడానికి యాప్ సిస్టమ్ లేదు. ప్రజలు ఒక ఫోన్ కొందామన్నా, ఒక బండి కొందామన్నా, ఒక టీవీ కొందామన్నా యాప్లో స్లాట్ బుక్ చేసిన అవసరం లేదు. కానీ కేవలం రైతులు విత్తనాలు కొందామంటే సమస్య, రైతులు ఎరువులు కొందామంటే యాప్ వాడాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి. కష్టపడి పండించిన పంటను మార్కెట్లో తీసుకొని అమ్ముకుందామంటే యాప్ వాడాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ బుక్ చేసుకుందామంటే గ్రామీణ ప్రాంతాలలో సిగ్నల్ సమస్య, స్మార్ట్ ఫోన్ లేని సమస్య, ఫోన్స్ ఉన్నా అది ఎట్లా వాడాలో తెలియని సమస్య. ఇన్ని ఇబ్బందులకి రైతుకే అవసరమా? మొన్నటి వరకు పంటలు కొనుగోలు చేయక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జోగురామన్న గారి నాయకత్వంలో ప్రతి మార్కెట్లో తిరిగి పడిగాపులు కాస్తున్నటువంటి రైతులకు బాసటగా నిలబడి రైతు పంటలు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేసి గట్టిగా బలమైన ఉద్యమం చేస్తే కొద్దో గొప్ప పంటలు కొనుగోలు చేసిండ్రు. ఇప్పటి కూడా రైతుల దగ్గర జొన్న పంట ఉన్నది, ఇప్పటి కూడా రైతుల దగ్గర శనగ పంట ఉన్నది. 50% మాత్రమే, ఎంత ఒత్తిడి చేసినా 50% మాత్రం కొనుగోలు చేశారు. రైతుల పరిస్థితి ఇంత దీనమైన అవస్థలో ఉన్నది. ఇప్పటికైనా కానీ కేంద్రంలో మోడీ సర్కార్, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ మీరు రైతాంగాన్ని అరిగోస పెట్టేటువంటి మీ యొక్క రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలి. ఇప్పుడు ఖరీఫ్ వచ్చింది, అన్నదాతలందరూ కూడా తమ భూమును చదును చేసుకొని ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. రేపు తొలకరి జల్లు కురిసిందంటే విత్తనాలు విత్తుకోవాలి, దానికి ఎరువులు కావాలి. కానీ ఇప్పటికి కూడా మార్కెట్లో నాణ్యతమైనటువంటి విత్తనాలు సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. రైతులకు సరిపడా ఎరువులు అందించడంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విఫలమవుతున్నది. అదే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో అదే బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, కేసీఆర్ గారు ఖరీఫ్ సీజన్ వచ్చిందంటేనే బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని విత్తనాలు అవసరమో, ఎన్ని ఎరువులు అవసరమో ముందస్తు ప్రణాళికబద్ధంగా తీసుకొచ్చి ఇలా స్టోరేజ్ చేసేది, స్టాక్ పెట్టేది. ఇవాళ ఏం రోగమైంది? ఇవాళ ఏ మాయ జరుగుతూ ఉంది? అదే మోడీ ప్రభుత్వం ఉంది కదా. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చేసరికి, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వచ్చేసరికి ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. విత్తనాల కోసం మళ్ళీ లైన్ కట్టాలి, చెప్పులు లైన్లో పెట్టాలి, ఎరువుల కోసం లైన్లో ఉండాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ యాప్లో అసలు స్టాకే చూపించలేదు. అసలు షాపులో లేని యూరియా యాప్లో ఎట్లా దొరుకుతుంది? కాబట్టి ఇవల్ల కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఇప్పటికైనా కానీ రైతులను అణిచివేసేటువంటి, రైతులను అనగదొక్కేటువంటి, రైతు నడ్డి విరిసేటువంటి ఈ ప్రయత్నాలు మానుకోవాలి, రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలి. ఖరీఫ్ ప్రారంభమవుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా సకాలంలో సరిపడేంత విత్తనాలు అందించాలని చెప్పి, సరిపోయేంత ఎరువులు అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున జోగురామన్న గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఎడల రైతాంగ ఉద్యమాలకు పూనుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాం.